హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో టేస్టీగా చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ అనమాట, బిర్యానీ చేసుకుంటున్నాము. సో దాంట్లోకి ఇలాగా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ముందుగా అయితే మనం ఉల్లిపాయ ఇంకా టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదండి, క్వాంటిటీ కాస్త ఎక్కువగానే తీసుకున్నాము. పెద్ద సైజ్ అంటే మీడియం సైజ్ అయితే ఒక 2-3 తీసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ ఇంకా ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని అంతా కూడా చక్కగా మగ్గనివ్వాలండి. అయితే స్టార్టింగ్లోనే మనం ఉప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ వేసేసుకోవాలి. అప్పుడు అవన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి. అలానే కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఇలాగా చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. సో చాలా ఈజీగా అయిపోతుందండి. చికెన్ కూడా చూస్తున్నారు కదండి, ఫస్ట్ టైం ఇలాగా లెగ్ పీసులు కూడా వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు లెగ్ పీస్లో వేయించుకోలేదన్నమాట. సో ఇలాగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి చికెన్ అయితే. ఇప్పుడు ఆ చికెన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అంతా కూడా బాగానే మగ్గిపోయాయండి. సో మగ్గిపోయిన తర్వాత చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. అయితే దీంట్లో మనకి కాళ్ళు కూడా వచ్చాయండి. అయితే కొంతమంది కాళ్ళు పొయ్యి మీద అలా పెట్టేసి కాల్చుకుని నీట్గా చేసేసుకుని అలా వేసుకుంటారు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మేము ఇంకా మామూలుగా వేసేసుకున్నాము. ఇంతకుముందు అయితే కాల్చి వేసుకున్నాం అనమాట. ఎలా అన్నా సరే బాగుంటుంది. సో ఇలాగే వేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా. చికెన్ అంతా కూడా మనం చక్కగా ఉడకబెట్టుకోవాలి, అంటే అంతా కూడా చక్కగా ఉడకనివ్వాలి. చికెన్ మనకి కాస్తంత ఉడుకుతుంది, కలర్ మారుతుంది, మనకు తెలుస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం అంటే చికెన్ కాస్త ఉడికినట్టు అప్పుడు ఇంకా మనం దీంట్లోకి కారం అనేది వేసేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడు కూడా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. సో కారం అయితే వేసేసుకున్నాము. కారం కాస్త చూసి వేసుకోండి, ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని మరి ఎక్కువ కూడా కాదు, కొంచెం లిమిటెడ్గా చూసుకొని. సో కారం కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం నీళ్ళు వేసేసుకోవాలి. సో అలాగా 1-2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకున్నామండి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కర్రీ అంతా కూడా ఉడికించుకోవాలి. సో అది చేస్తున్నాం మనం. చూస్తున్నారు కదండి, అంతా చక్కగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ క్వాంటిటీ బట్టి చూసుకోవాలి అది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలాగ కాస్త కలుపుకొని మూత పెట్టేసి ఇంకాసేపు దాన్ని ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్స్. సో మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది కర్రీ అనేది. ఇలాగ మనకి చక్కగా ఉడుకుతూ ఉంది కదా. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా చికెన్ మసాలా వేసుకుంటున్నాము. అంటే దీంట్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా స్టార్ పువ్వు ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా వేసుకొని చేసుకున్నాము. సో మసాలా కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా కాసేపు అలా ఉంచి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం, అంతేనండి. చికెన్ కర్రీ అయితే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.